शरण्ये त्र्यम्बके देवी नमोस्तुते महादेवे च विद्महे ॐ देवानाभेभ्यः ఇచ్చినటువంటి ఆనీళ్లతో భగవంతుణ్ణి కాస్త పూజించడం వల్ల మనం కూడా మామూలుగా అభిషేకం చేసేప్పుడు ముందు పాదాలు తిని, ఎందుకంటే పాదాలే ఈ శరీరాన్ని ఎదుగుతున్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పాదాలు, ఎవరన్నా పీఠాధిపతులు మహానుభావులు వస్తే కూడా పాదాలు. ఎందుకని నీ పాదాభ్యము బ్రహ్మపూజ్యము కదా, ఈ పాదాభ్యము బ్రహ్మపూజ్యం. సాధారణంగా బ్రహ్మదేవుడు పూజించాడు కాబట్టి అటువంటి పాదముల పైన పూసి తర్వాత శంఖము చక్రము హస్తములు తర్వాత మొత్తం దేహానికి అభిషేకం చేయమన్నారు. అటువంటి శుభకార్యక్రమం చక్కగా జరిగింది ఇక్కడ. అదేవిధంగా పంచామృతాల్లో ప్రకృతిని వచ్చినటువంటి అది ఎటువంటి శక్తి అంటే చూడండి, అభిషేకం తర్వాత విగ్రహాన్ని ఒక పదంగా చూస్తుంటే మీరు కళ వస్తుంది. విష్ణుదేవుని యొక్క పూజలో అభిషేకంగా ఉండకూడదండి. ఎప్పుడైనా కనీసం ఏదైనా 3 గదాలు కోసిమాల సమర్పించాలి. అభిషేకం అయిపోయిన తర్వాత కోసిమాల వేసి స్వామికి నమస్కరించాలి. ఈ అభిషేక కర్మాల్లో ఇవన్నీ కూడా ఒకటి. దీన్ని ఏమంటారు? తిరుమధ్యోత్సవం అని అంటారు. తిరుము అంటే మంచి, మధ్యలో అంటే స్నానం, అంటే మంచి స్నానం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి తిరుమంజనం అంటుంటారు. మన బ్రహ్మోత్సవాలలో కూడా ప్రధానం కూడా తిరుమధ్యోత్సవ కార్యక్రమం. ఎందుకంటే మరల పూట వాహనాల్లో తిరిగినటువంటి స్వామి కాస్త అలసి సొలసి ఉంటే ఆ స్వామికి స్నానోదకం చేసిన స్నానం కాస్త ఆ దేహ పాపాన్ని పోగొట్టాలని బట్టి ప్రతిమాల విగ్రహం అందువల్ల స్నానం స్నానం చేయించాలి. అందుకనే స్వామి ప్రతి ఎట్లా ఉంటాడు? ఆ స్వామి ఎట్లా ఉంటాడు? కట్టి సుగతిక హస్తమే. ఒక్కొక్క భాషలో ఎట్లా ఉంటుందో అదే విధంగా కాలమే ప్రాణముని ఎవరైతే తనకు మొక్కుతున్నారో వాళ్ళందరికీ అనుగ్రహించేటువంటి మొక్కుతున్నారో వాళ్ళందరికీ అనుగ్రహం ప్రసాదించేటువంటి వాడు వెంకటేశ్వరుడు. కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వేలు కొనుక్కెళ్ళినా ఏం చేసినా అక్కడ చేసేది ఏం చేయదు. కొండలో డబ్బులు వేయడం చెప్పండి, ఇంకేమీ కూడా కాదు. అట్లా తలపైన పెట్టుకోవాలట. మస్తకాని ఎందుగా మాట్లాడాలి? అందుకే కొండపై వెళ్ళినప్పుడు గోవిందనామాలు చెప్పేటప్పుడు కానీ 2 చేతులు ఎదురు చెప్తారు. 2 చేతులు ఎదురు కర్మలకు సాక్షి 2 చేతులు ఏం చేసినా ఇంట్లో కూడా చేస్తారు. 3వది గోవిందనామం రోజుతో పలుకుతాం. నారాయణకి ఎవరన్నా పిచ్చినా వస్తుంది. తర్వాత కర్మలకు అలసట త్వరగా పోతుంది. వాళ్ళు త్వరగా తేలుకుంటారు. భూపతి వాళ్లకు చక్కటి నిద్ర పడుతుంది. అది ఒక కుంకుమ జలంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. పసుపు కుంకుమలతో వెళ్ళాలి. అవి తీసుకున్నా లేకపోతే పండుగ దాన్ని సహస్రధారణ అని చెప్పి అంటారు. ఏది ఇల్లు కలిగినటువంటి పాత్ర మన స్తోమతం గోవింద ప్రవిశత యజసం విష్ణు శివయ్య అభిషేక ప్రియ గోవింద, అభిషేక ప్రియ గోవింద, అభిషేక ప్రియ గోవింద, అభిషేక ప్రియ గోవింద, అభిషేక ప్రియ గోవింద.
నందన గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద 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 హరి గోవింద 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 శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోవింద